హైదరాబాద్ మంచిర్యాల జిల్లాలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని వివేక్ కూతురి ఇంట్లో కూడా సోదా నిర్వహిస్తున్నారు. వివేక్ పై ఐటీ రైడ్ జరుగుతూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. చేస్తున్నటువంటి దాడిగా దీన్ని భావిస్తాను. వీళ్ళు కేవలము టార్గెట్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివేక్ వెంకటస్వామి గారి యొక్క ఇంటి పైన ఐటీ దాడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి. మరింత సమాచారం రిపోర్టర్ అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, మంచిర్యాలలో జరుగుతున్న ఐటీ రైడ్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్ మహాలక్ష్మి, మంచిర్యాల జిల్లాలో ఐటీ అధికారులు దాడులు అయితే ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో కూడా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా హైటెక్ సిటీలో, మంచిర్యాల జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీలో కూడా ఈ దాడులు అయితే కొనసాగుతా ఉన్నాయి. దాదాపు ఉదయం 5 గంటలకు 8 మందితో కలిసినటువంటి ఐటీ అధికారుల బృందం కూడా వివేక్ ఇంటికి వెళ్లి కూడా ఏదైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక వివేక్ ఇంటితో పాటు అదేవిధంగా కూడా వివేక్ అనుచరులు, అదేవిధంగా వివేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఆయన సన్నిహితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే వివేక్ వెంకటస్వామి కూడా చెన్నూరు నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఈ పోటీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతా ఉందంటూ కూడా ఏదైతే మన వివేక్ అనుచరులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితిగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాలకృష్ణ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారాలలో కూడా డబ్బుల సంచులతో వచ్చి కూడా ఇక్కడ అర్రస్ పాట, ఏలం పాటలతో కూడా బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వివేక్ సంబంధించి కూడా ఒక ప్రముఖ కంపెనీ నుంచి కూడా ఆయన ముఖ్య ఎవరైతే ఉద్యోగి అకౌంట్లకు కూడా 8 కోట్ల రూపాయలు కూడా జమ కావడానికి గుర్తించినటువంటి ఏదైతే టీఆర్ఎస్ శ్రేణులు దానిపై కూడా ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఖచ్చితంగా కూడా వివేక్ కూడా డబ్బులు అక్రమంగా ఖర్చు పెట్టి వాళ్ళ ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, ప్రజాస్వామ్యంలో ఇది సరికాదంటూ కూడా ఇప్పటికే కూడా ఈసీకి కూడా ఏదైతే మన బల్కా సుమన్ ఆయన అనుచరులు కూడా హైదరాబాద్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరగడం, దాడులు జరగడం అయితే కొంత జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితిగా ఏదైతే ఉదయం నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా మొత్తం మంది కూడా మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర చేరుకొని కూడా ఆందోళన చేపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇది ఏదైతే కేసీఆర్ కావచ్చు, బాల్కా సుమన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే కుట్ర పని కూడా వాళ్ళ వివేక్ ఇంటిపై కూడా దాడులు ఏదైతే ఐటీ దాడులు చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇక ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆదరణ చూసి గెలిచేటువంటి అవకాశం నేపథ్యంలో ఇటువంటి దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అని కూడా వాళ్ళు అభివర్ణిస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా హైదరాబాద్ కు సంబంధించి కూడా ఎవరైతే వివేక్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఇళ్లతో పాటు అక్కడ ఏదైతే వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి కంపెనీలలో కూడా ఆ కంపెనీ ఆఫీసులలో కూడా ఏకకాలంలో ఈ దాడులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఈ దాడులకు సంబంధించి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళన కొనసాగిస్తాను. గత గంట క్రితం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఆందోళన అయితే కొనసాగుతా ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ప్రజాస్వామ్యంలో అవసరమైతే గెలుపోవడం చూసుకోవాలి, కానీ ఇట్లా బెదిరింపులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేయడానికి సరికాదని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ దాడులు అయితే మరికొంత సమయం వరకు కూడా అంటే మరి 2 గంటలు 3 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ అరుణ్. రైట్, ఇక హైదరాబాద్ మంచిర్యాలలో ఏకకాలంలో జరుగుతున్న వివేక్ ఇంటి వద్ద జరుగుతున్న దాడులకి సంబంధించి, ఐటీ దాడులకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుండి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాలలోని ఆయన నివాసంతో పాటు సోమాజిగూడలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో కూడా ఇంకా 9 రోజులు ఉన్న నేపథ్యంలోనే ఇట రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడం మరోసారి కలకాలం కూడా రేపినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికీ అసెంబ్లీ బరిలో నిలిచిన పలువురు అభ్యర్థుల ఇళ్లలో కూడా, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మాజీ ఎంపీ అదేవిధంగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి అయిన వివేక్ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వివేక్ ఇంట్లో తెల్లవారుజాము నుండి కూడా ఐటీ శాఖ అధికారులు
సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నూరులోని నివాసంతో పాటు హైదరాబాద్ లోని సోమాజిగూడలోని తన నివాసం, అదేవిధంగా హైదరాబాద్ లో తన కార్యాలయంలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, అదేవిధంగా బంధువుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. తెలంగాణలో అత్యంత ధనికుడిగా కూడా వివేక్ బరిలో నిలిచారని చెప్పుకోవచ్చు. ఇటీవల జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కూడా ఆయన తన ఆస్తులు 610 కోట్లపై ఉన్నట్టు కూడా తెలిసిన పరిస్థితులను చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో అత్యధికంగా ధనికమైన అభ్యర్థిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు ఐటీ శాఖ అధికారులు నివాసాల్లో కూడా ఇటు తమ నివాసాల్లో కూడా దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది డబ్బులతో ఓటర్లను ప్రజల్లో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని కూడా ఇప్పటికే పలువురు అభ్యర్థులు కూడా వివేక్ పైన కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడే బాల్క సుమన్ కూడా దీనిపై తీవ్రమైన ఆరోపణలు చేసి ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మేరకే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరుగుతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అత్యధిక ధనికవంతుడైన వివేక్ ఓటర్ల ప్రలోభ పెట్టేందుకే ధనికం డబ్బు కూడా పంచుతున్నారనే నేపథ్యంలో కూడా ఈసీకి పలుమార్లు ఫిర్యాదు చేసిన నేపథ్యం, అదేవిధంగా ఇటు ఈసీ కంపెనీలు దాన్ని విశ్లేషించుకున్న ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు చేస్తున్నారనే అనుమానాలు కూడా మనకు కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ టెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివేక్కి భారీ ఎత్తున కూడా ఇటు కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు అందరూ కూడా చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కవితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో, అదేవిధంగా కేఎల్ ఇండ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా డబ్బులు తీసేసి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుని విచారణకు పిలిచిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. వివేక్ ఇంట్లో, అదేవిధంగా కార్యాలయంలో కూడా ఐటీ శాఖ అధికారులు ప్రజెంట్ దాడులు కొనసాగిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కంపెనీలు, అదేవిధంగా వ్యాపార సంబంధమైన లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల పైన ఈసీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇటు అభ్యర్థుల పైన కూడా నిఘా పెడుతున్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా ఎక్కడ కూడా అభ్యర్థుల పైన అనుమానం వస్తే వారి పైన వెంటనే ఐటీ శాఖ ద్వారా కూడా దాడులు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా దాదాపు 1789 కోట్లు కూడా పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేవలం ఒక తెలంగాణలో 659 కోట్లు కూడా ఇప్పటి వరకు ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున కూడా నగదు పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా మరోవైపు చూసుకుంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా డబ్బు బాగా పంచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు కూడా దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా వివేక్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.